బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల పాటుగా ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సుమారుగా సంవత్సరం కాలంగా ఆయన చాలా దూరంగా ఉంటున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కి ప్రజాక్షేత్రంలో కూడా కనిపించడం లేదు. సుమారుగా 4-5 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన అనారోగ్య బారిన పడిపోయి ఆయన నియోజకవర్గ సమస్యలు కూడా ఇంటి నుంచి చక్కదిస్తున్నారు. యాక్టివ్గా పాలిటిక్స్లో లేరు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆయన ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రోజు ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. అయితే కాసేపట్లోనే మాగంటి హెల్త్ పైన అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ని ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే హాస్పిటల్కి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మరి ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. 2014లో టీడీపీ తరఫున మొట్టమొదటిసారిగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు 2014, 2018, 2023 3 సార్లు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఆయన. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఏఐజీ ఆసుపత్రి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా నిస్తారు. పెట్రిషా, మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. ఏడాది పాటుగా ఆయన అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. 4-5 నెలల నుంచి ఎట్టి కూడా బయటికి రాకుండా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నియోజకవర్గ సమస్యలపైన కూడా కేవలం ఆయన ఇంటి నుంచే అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచే ఆ నియోజకవర్గ సమస్యలు కూడా పరిష్కారం చూపుతున్నారు. చాలా తక్కువ మంది నాయకులను కలుస్తున్నారు. ముఖ్య అనుచరులకు మాత్రమే ఆయన భేటీ అవుతున్నారు. సో ప్రజెంట్ ఆయన హెల్త్ విషయం పైన కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, తన అనుచరులు కానివ్వండి, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సో అసలు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఏంటి అనేది మాత్రం డాక్టర్లు చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి చికిత్స తీసుకున్నారు ఆయన. సో ఈరోజు తీవ్రమైన అస్వస్థతకు గురవడం కారణంగానే మాగంటి గోపీనాథ్ని హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఏఐజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ సుమారుగా ఏడాది కాలం పాటుగా ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ మనకు అందుతున్న సమాచారం మేరకు డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో చాలా రోజుల పాటుగా డయాలసిస్ కూడా తీసుకున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించింది. గతంలో మాదిరిగా అంత యాక్టివ్గా ప్రజల్లోకి రావడం లేదు. సో అంత ఈజీగా ప్రజల్ని కలిసే అవకాశం కూడా లేదు. ఎవరైనా నియోజకవర్గ సమస్యల గురించి అడ్రస్ చేస్తే వారందరినీ కూడా ముఖ్య నాయకుల్ని తమ అనుచరుల్ని ఇంటికి మాత్రం పిలిపించుకొని ఇంట్లోనే ఆ సమస్యల్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం మాగంటి గోపీనాథ్ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అస్వస్థతకు గురవడంతోనే తాజాగా గచ్చిబౌలి హాస్పిటల్ చేర్పించినట్టు తెలుస్తోంది. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి విషమించినట్టుగా సమాచారంతోంది. వైద్యులు ఇంకా ఆయన హెల్త్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. మరి కాసేపట్లోనే హెల్త్ అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకోవడం కాస్త ఆసక్తి రేపుతోంది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు 2014, 2018, 2023 3 సార్లు కూడా ఏకతాటిగా వరుసగా గెలిచిన నేత. సో చాలా మంది హేమాహిములు తనని పోటీ పడాలని చూశారు, కానీ ఎవరు కూడా అక్కడ నిలబడలేకపోయారు. 2014 నుంచి ఆయన 2014 టీడీపీ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ 2023లో కూడా పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఏడాది పాటుగా ఆయన ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 1983 నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్టు వస్తున్నారు ఆయన. విద్యార్థి నేతగా, ఆ తర్వాత యువజన విభాగానికి సంబంధించి కీలక బాధ్యతలు ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత హుడా చైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా పనిచేశారు. సో ప్రస్తుతానికి ఆయన 3 సార్లు ఏకతాటిగా ఓటమెరుగని నేతగా జూబ్లీ హిల్స్ని పరిపాలిస్తూ వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ హెల్త్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. సో హరీష్ రావు ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. వైద్యులు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ని చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్య బారిన పడిపోయి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికి మాగంటి గోపీనాథ్ పైన పెద్ద ఎత్తున ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆయన అనుచరుల్లో, ఆయనకు సంబంధించిన కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్, ఏఐజీ హాస్పిటల్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో మాగంటి గోపీనాథ్ హెల్త్ అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
అంటే చాలా రోజుల నుంచి అస్వస్థతకు గురైనారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి సమయంలో కూడా డయాలసిస్ తీసుకున్నారు ఏజీ ఆసుపత్రిలో. ఎవ్రీ మంత్ ఆయన 2 times డయాలసిస్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఒకరోజు సమావేశం ఏర్పాటు సందర్భంగా ఒకరోజు హాజరయ్యారు. రీసెంట్గా సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశాల సందర్భంగా మాగంటి గోపీనాథ్ ఒకసారి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముందు కేసీఆర్కి సంబంధించినటువంటి అత్యంత ఎత్తైనటువంటి ఒక ఫ్లెక్సీ కటౌట్ ఏర్పాటు చేశారు. అది రాత్రిపూట లైటింగ్స్తో కేసీఆర్ చేతి ఊపుతున్నట్టు అలాంటి కటౌట్ ఒకటి స్పెషల్గా ఏర్పాటు చేయించారు. మొన్న వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి కూడా మళ్ళీ ఇన్యాక్టివ్ అయ్యారు. ఆరోగ్యం బాగాలేదు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డయాలసిస్ కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నారు. బయట తిరగట్లేదు. ఆ వైద్యుల చికిత్స తీసుకుంటూ వారి సూచనల మేరకు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఉన్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. దీనికి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ఏఏజీ ఆసుపత్రిలో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అక్కడికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు కొద్దిమంది నాయకులతో కలిసి ఏజీ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది, గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది వివరాలు తెలుసుకుంటున్నారు. సో మాగంటి గోపీనాథ్ గత కొంతకాలం లాస్ట్ 2 నెలల క్రితం ఇలాంటి వార్తను వినిపించింది. ఆయన ఏజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్నారనేటువంటి వార్తలు వినిపించాయి. తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడింది. మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు, ఒక సమావేశం ఏర్పాటు చేశారు, మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇన్యాక్టివ్ అయ్యారు. ఈరోజు కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలవాలి. అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఏంటి అనేటువంటిది. సో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు డాక్టర్లు. వారితో మాట్లాడడానికి హరీష్ రావు బృందం ఆ ఏజీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతం చాలా యాక్టివ్ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. కాస్త టీడీపీ నుంచి ఇక్కడికి రావడంతో నెట్వర్క్ ఎక్కువగా ఉంది. సెటిలర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందితో మద్దతు ఉంది ఆయనకు. మొత్తానికి మాగంటి గోపీనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేటువంటి తెలియడంతో ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ హరీష్ రావు ఇప్పుడే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యుల్ని కలిశారు మొదటగా, తర్వాత డాక్టర్లను కలిసే అవకాశం ఉంది. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఎలా ఉంది మాగంటి గోపీనాథ్ది అనేటువంటిది కొద్దిసేపట్లో డాక్టర్లు ధృవీకరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే చాలా హుటాహుటిన వేగంగా ఇంట్లో అస్వస్థతకు గురైన వెంటనే ఏజీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. సమాచారం హరీష్ రావుకు అందడంతో హరీష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఆయన అభిమానులు ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివరాలు తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది మాగంటి గోపీనాథ్కి, ఇంత సడన్గా ఏం జరిగింది? మొన్నటిదాకా డయాలసిస్ తీసుకుంటున్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు, మెడిసిన్ వాడుతూ ఉన్నారు, ఎక్కడ బయట తిరగట్లేదు అనేటువంటిది కాస్త సమాచారం ఉంది. కానీ ఇంత సడన్గా ఏం జరిగింది అనేటువంటి దానిపైనే చర్చ ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభిమానులు. జనరల్గా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత డయాలసిస్తో కొన్ని సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డయాలసిస్ చేసుకుంటూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకు సరైనటువంటి సమయంలో కిడ్నీ దొరికితే అదే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఆర్గాన్ సెట్ అయ్యేలాగా ఉంటే అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా ఎన్నో ఘటనలు, ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. కానీ ఇంత సడన్గా ఏం జరిగింది? అన్ని రకాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్థికంగా అంతా సెట్ అయినటువంటి వ్యక్తే. సో ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాగంటి గోపీనాథ్ అభిమానులు. దాంతోపాటు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీనిపైన తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది. కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివరాలు తెలుసుకుంటూ చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో డాక్టర్లు ధృవీకరించే అవకాశం ఉంది. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
రైట్ మధు, అంటే ఎన్ని రోజులుగా ఈ ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఆయనకి? మీరు అంటున్నట్టుగా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవకాశం ఉంది. సో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, అట్ ది సేమ్ టైం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. సో ప్రజెంట్ ఇంత సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? ఒక కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధే కాదు, మిగతా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బీపీ, షుగర్, ఇంకా ఇతరత్ర సమస్యలతో ఆయన అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. జనరల్గా పొలిటికల్గా ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది, యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది, ఈ రకమైన సిచ్యువేషన్. సో ఇన్ని రకాల వ్యాధులతో ఆయన చికిత్స తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా కొన్ని రోజుల క్రితం ఆయన డయాలసిస్ తీసుకున్నారు. ఈ రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డాక్టర్లు కొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఏంది ఆయన పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఏం చికిత్స అందిస్తున్నారు, డాక్టర్లు ఏం చెప్పారు, క్లారిటీ లేదు. కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మరో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు డాక్టర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు? ప్రజెంట్ మాగంటి గోపీనాథ్ సంబంధించి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? మరి ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉందా? ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ప్రజెంట్ ఆయన ఎటువంటి అంటే ఆయన మాట్లాడగలుగుతున్నారా? కొద్ది లేటెస్ట్ సమాచారం, 48 గంటల పాటు ఆయనను డాక్టర్లు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్టుగా అధికారిక సమాచారం వచ్చింది. తర్వాత మాగంటి గోపీనాథ్కు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందుబాటులో ఉంది, అత్యవసర చికిత్స కొనసాగుతుంది అనేటువంటిది మాజీ మంత్రి హరీష్ రావు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 48 గంటలు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీలో చికిత్స తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందాక చెప్పినట్టుగా ఆయన డయాలసిస్ సమస్య, ప్రధానమైనటువంటి సమస్య డయాలసిస్. కిడ్నీలే శరీరానికి ప్రధానంగా కీలకం, మొత్తం రక్తం శుద్ధి చేసేదే కిడ్నీలు. కాబట్టి అక్కడి నుంచి ఆ సమస్యను మళ్ళీ తీవ్రతరం కాకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా డయాలసిస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డాక్టర్లు అధికారికంగా చెప్తున్నటువంటి అంశం 48 గంటల పాటు మా పర్యవేక్షణలో ఉంటారు అనేటువంటిది. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అనేటువంటిది ఈ బులెటిన్ చూస్తే అర్థమవుతా ఉంది. డాక్టర్లు చెప్తున్నటువంటి అంశాన్ని 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు పూర్తి స్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు చికిత్స కొనసాగుతుంది, ఆసుపత్రిలో ఉన్నారు అనేటువంటిది కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. సో మొత్తానికి మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి పైన ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆయన అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు, ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, ఐసీలో ఉన్నారు, డాక్టర్లు ఆయన పర్యవేక్షణలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కొద్దిసేపట్లో మరొక అధికారిక ప్రకటన ఆసుపత్రి నుంచి వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, సో సుమారుగా 48 గంటల పాటుగా తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స అందించాలన్నట్టుగా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. 48 గంటల పాటు వైద్యులు ఇచ్చే చికిత్స తీసుకుంటే ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏడాది పాటుగా తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థత గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతమైన పరిస్థితి విషమంగా ఉంది. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. వాడినటువంటి సమాచారానికి గాను వైద్యులు మరొక 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తోంది. చికిత్స అందించాలని చెప్పి వారంతా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఏజీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో. పెట్రిషియా, సో ఏజీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సినారియో నెలకొంది? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అక్కడి నుంచి? ఎస్, మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయిందని కూడా తెలుస్తుంది. 50-50 ఛాన్సెస్ అంటూ కూడా వైద్యులు చెప్పారంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు మనం ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర లైవ్లో ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే కూడా హరీష్ రావు లోపలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు కానీ పెద్ద వాళ్ళు బీఆర్ఎస్ నేత వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు చాలా రోజులప్పటి నుంచి కూడా ఆయన అస్వస్థతకి గురయ్యారని కూడా తెలుస్తుంది. డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మాత్రము సమాచారం ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు వైద్యులు మాత్రం ఎటువంటి బులెటిన్ మాత్రం రిలీజ్ చేయలేరు. ప్రధానంగా చూసుకుంటే అతను చనిపోయాడంటూ కూడా ప్రస్తుతం పుకార్లు అయితే వేస్తున్నాయి. అదే కాకుండా మొత్తం మీద కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. మరోవైపు అధికారులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఎక్కడ కూడా బులెటిన్ రిలీజ్ చేయడం, అంటే తన ఆరోగ్య పరిస్థితి, హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది కూడా ఇప్పటివరకు అయితే ఏది మాత్రం రిలీజ్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు వీళ్ళందరూ కూడా
చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయారంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్కి అతను చాలా దూరంగా ఉన్నారు. మొన్నటికి మొన్న అంటే నిన్న చూసుకుంటే కూడా బాబా ఫసీయుద్దీన్ చేసిన తీవ్రమైన వాక్యాలకు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను ఇతన్ని చేసిన వ్యాఖ్యలకి నేను చాలా దూరంగా ఉంటానంటూ కూడా ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం 50-50 ఛాన్సెస్ అని కొందరు చెప్తుంటే మరికొందరు మాత్రం అతను చనిపోయారంటూ కూడా పలువురు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ హెల్త్ బులెటిన్ మాత్రం ఇప్పటి వరకు అయితే రాలేదు. అతని కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయి గత 10 ఏళ్ల నుంచి కూడా అతను చికిత్స తీసుకుంటున్నారు. ఒకవైపు లోపలికి మాత్రం అందరూ ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మాత్రం నిన్నటి చూస్తుంటే కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను బాబా ఫసీయుద్దీన్ గురించి మాట్లాడలేను, ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణించకపోయిందంటూ కూడా అతను ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఈరోజు మాత్రము ప్రధానంగా 11 o'clock వరకు కూడా కుటుంబ సభ్యులతో సరిగ్గా మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందేమో కొలాప్స్ అయిపోయారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అందరు కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఏఐజీ హాస్పిటల్ వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. మొత్తం మీద కూడా డాక్టర్లు ఇప్పటివరకు కూడా ఎటువంటి బులెటిన్ మాత్రం రిలీజ్ చేయలేరు. అసలు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మరికొందరు మాత్రం 48 hours వరకు అబ్జర్వేషన్లో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతమైన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదు, అనేక ప్రాబ్లమ్స్ కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కానీ ఆ వ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నాడు, బీఆర్ఎస్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉన్నాడు. ఇంట్లోనే చికిత్స చూసుకోవడం, అదే కాకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. దీని మీద కుటుంబ సభ్యులే కానీ పిఆర్ఓ కానీ లేకపోతే గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడలేరు. ప్రస్తుతం మాత్రము ఏఐజీ హాస్పిటల్లో మాత్రము గోపీనాథ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది 50-50 ఛాన్సెస్ అని కొంతమంది వెల్లడిస్తున్నారు. ఆయన గత కొన్ని చికిత్స తీసుకుంటున్నారు. రైట్, అతను కొన్ని నెలల నుంచి కూడా డయాలసిస్ ప్రాబ్లం, కిడ్నీస్ పాడవడం వల్ల ఇన్యాక్టివ్గా ఉండడము, తరచూ హాస్పిటల్కి వెళ్ళడం, ఇదంతా కూడా తరచూ జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం హరీష్ రావు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా లోపలికి వెళ్ళారు. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం జరిగిందంటూ కూడా డాక్టర్లను ఆరాధిస్తున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్లో అతి అవసరంగా ఉన్న చికిత్స మాత్రమే అతను తీసుకుంటున్నారని కూడా వార్తలు మొదట వినిపించింది. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది, గతంలో మాట్లాడారు. ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయాడు. మళ్ళీ ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ అని మొదట చెప్తున్నారు. ఆ తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం వల్ల అనేక రీజన్స్ వల్ల ఆయన హెల్త్ మొత్తం క్షీణించకపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్కుల్లో పడింది. డాక్టర్స్ మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. అనేక మంది కూడా ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా లోపల ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీస్ నుంచి ఆయన 3 సార్లు గెలిచిన అనుభవం అయితే ఉంది. టీడీపీ తర్వాత బీఆర్ఎస్కి వచ్చారు. పూర్తిగా కూడా ఆయనని ఒక మంచి మద్దతు కానీ నెట్వర్క్ అంతా కూడా ఆయన ఉందని అందరికీ తెలిసిన విషయమే. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి మాత్రం 50-50 అంటూ కూడా పలువురు చెప్తున్నారు. రైట్ పెట్రిషియా, సో ప్రెసెంట్ మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతకు అస్వస్థత గురించి తెలుస్తోంది. కొన్నేళ్ల పాటుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి సుమారుగా 4-5 నెలల నుంచి కూడా డయాలసిస్ తీసుకుంటున్నారు. ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు ఆయనకి హెల్త్ చెకప్స్ చేయిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన డాక్టర్ కన్సల్టేషన్తోనే ఆయన మెడిసిన్స్ తీసుకుంటూ చికిత్స తీసుకుంటూ ఉంటున్నారు. సో 7 ఏడాది కాలం పాటుగా ఆయన బయటికి ఎక్కడికి రావడం లేదు, కేవలం ఇంటికే పరిమితమయ్యారు. పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేరు, నియోజకవర్గంలో కూడా ఎక్కడ తిరగడం లేదు. ఆయన చాలా పెద్ద ఎత్తున ఆయన ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది. 2025వ సంవత్సరంలో రజతోత్సవ సభలో వరంగల్లో మాత్రం హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్య సమావేశాలు ఏమైనా కనుక ఉంటే ఆ నియోజకవర్గ సమస్యల గురించి ఆయన ఇంటికే తన కార్యకర్తల్ని అనుచరులను పిలిపించుకొని ఇంట్లో నుంచే ఆ సమస్యల పరిష్కారం కోసం చూపిస్తున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అడ్రస్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. అంతేగాని బయటకు రావడం లేదు. ఆయన ప్రజెంట్ ఈరోజు 11:30 వరకు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తీవ్రమైన అస్వస్థతకు ఒకసారిగా ఆయన గురి కావడంతోనే వెంటనే గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ తరలించారు. ప్రజెంట్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. 48 గంటల వరకు కూడా వైద్యుల సమక్షంలోనే చికిత్స తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ
కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు. వారందరిలో కూడా ఒక ఆందోళన కనబడుతోంది. అసలు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో డాక్టర్లు అయితే 48 గంటల పాటుగా చికిత్స అవసరం కాబట్టి చికిత్స తీసుకున్న తర్వాత మరిన్ని అప్డేట్స్ అందిస్తామంటున్నారు. మరి కాసేపట్లోనే అటు ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ దగ్గర నుంచి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. సో కొన్ని రోజుల నుంచి ఆయన డయాలసిస్లో ఉన్నారు కాబట్టి దాని తాలూకా ఏదైనా పరిణామం ఎక్కువగా అయి ఉంటుంది, దాని ప్రభావమే ఇంతవరకు దారితీసి ఉంటుంది అనేది అనుమానంగా కూడా ఉంది. సో పెద్ద ఎత్తున ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి బేసిక్గా ఆయనకు తగ్గట్టుగా ఉన్నటువంటి ఒక కిడ్నీ కనుక లభించి ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వీలుండేది. కానీ అటువంటి ప్రయత్నాలు జరిగాయా లేదా, లేకపోతే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయబోతున్నారా ఏందనేది కొంత తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.